డ్యామ్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పంతులు గారి పొలంలాగా ఏరు ఎండిపోయింది, గేట్లు ఆపేశారు ఫ్రెండ్స్. ఏరు ఎండిపోయింది. ఈ దిబ్బ చూడండి, ఇది స్పెషల్గా బయటపడింది ఫ్రెండ్స్. ఇది మనం పంతులు గారి పొలంలో కృష్ణానది ఎండిపోతే ఎలా బయటపడుతుంది, అలా బయటపడింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ రాయి దొరికింది. ఇంకా నేను కొద్దిగానే ఏరాను ఫ్రెండ్స్. అంటే ఇది చూడండి, ఇలాంటి రాళ్ళు ఇదో డ్యామ్ దగ్గరే ఫ్రెండ్స్, బాగా కనపడుతుంది చూడండి. చూడండి ఈ రాళ్ళన్నీ ఇలాంటి దొరికాయి నాకైతే. చూడండి ఇలాంటివన్నీ దొరికాయి ఫ్రెండ్స్. ఇంకా తిరిగి మళ్ళీ ఏరాలా, మీకు ఎండ ఉండగానే చూపించేద్దాం అని తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తిరుగుతాను, ఏమన్నా దొరికితే కొంచెం షార్ట్గా అయినా తీసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, దొరికాయి చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది చూపిస్తాను. ఈ రాయి కూడా దొరికింది చూడండి. ఇలాంటివి దొరుకుతున్నాయి. ఇది బాగా గేట్లు ఆపేశారు కాబట్టి ఇదంతా బీచ్ లాగా మనకి బయటపడిపోద్ది ఫ్రెండ్స్. నీళ్ళు ఉన్నప్పుడు బయటపడిపోవు. అదే నేను చెప్పిందిగా, పంతులు గారి పొలం అనిపించేలా ఉంది ఇక్కడ కూడా అని. అదే ఫ్రెండ్స్ చూడండి, ఈ రెండు రాళ్ళు దొరికాయి. ఇదే చూడండి, ఇది కూడా ఎంత బాగుందో రాళ్ళు అయితే. ఇది చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ రాయి లాగా ఎట్టుందో మీరే చూస్తున్నారు కదా, ఎలాగుంది రాయి. ఇది బ్లాక్ రాయి చూడండి, పట్టుకుంటేనే జారిపోయేటట్టుంది రాయి. బ్లాక్ రాయి చూడండి ఫ్రెండ్స్, పట్టుకుంటే మనకి జారిపోయేటట్టుంది రాయి అయితే. ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇదేదో చూడండి రాయి, ఇట్నే జరుపుకుంటూ కూర్చున్నాను నేను అంతే. చూడండి ఫ్రెండ్స్, అంటే బాగా డ్యామ్ దగ్గరే కదా ఫ్రెండ్స్ ఇది, అందుకు ఈ దిబ్బ ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి, ఇది చూడండి సంవత్సరానికి ఒకసారి బయటపడుతుంది ఫ్రెండ్స్ ఇది. అందుకే చూద్దామని వచ్చాను ఇక్కడికి. గేట్లు ఆపేసి నీళ్ళు ఇంకా లేవని డ్యామ్లో ఆపేసి ఉన్నారు కాబట్టి ఈ దిబ్బ కూడా బయటపడిపోయింది. చూడండి అంత బాగుంది, మెరుస్తూ రాయి. ఎటు చూసినా ఒకే రంగు మెరుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి. రావచ్చా అని అడుగుతున్నారు. అమ్మ కృష్ణా నది ఎంత ఎతుకుతారో పెన్నా నది కూడా అంతేనమ్మా. నాదేముంది, అందరు వచ్చి ఎత్తుక్కోవచ్చు. మీకు దగ్గర ఎక్కడున్నా పెన్నా నది ఎతకండి, ఇక్కడికే రావాలని ఏం లేదు. డ్యామ్ దగ్గరే ఎతకాలనుకుంటే రండి. చూడండి ఈ ప్లేస్ డ్యామ్ దగ్గరే, అద్ద డ్యాము ముందుగానే ఉన్నాను నేను కూర్చొని. చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ దిబ్బ మీద అయితే. ఇది ఎండకి రాలేకపోయాను, ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా మంచి మంచి స్టోన్స్ దొరికాయి ఇక్కడ. చూడండి మన పంతులు గారి పొలంలో కానీ దిబ్బ బయట పడితే అందరూ పోయి తవ్వుతారు. చూడండి అట్ట బయటపడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దిబ్బ. చూడండి ఈరోజు నాకు మంచి స్టోన్స్ దొరికాయి అనుకుంటున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, సుదిముక్కరాయి ఏమైంది చూడండి, ఎంత మంచి స్టోన్స్ ఉన్నాయి. చూడండి ఇన్ని మంచి స్టోన్స్ దొరికాయి కాబట్టి నేను ఇక్కడే వీడియో తీసి మీకు చూపించాలి కదా, ఎక్కడ దొరికినాయి. ఎట్లా తీస్తున్నాను అనుకోబాకండి, ఎట్లయినా ఎక్కడైనా మంచి స్టోన్స్ ఉంటే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను, లేకుంటే తీసుకోవడం లేదు. ఏం చేస్తారు అక్కడ తీసుకోనండి. ఇదంతా ఇదేం రాయో యాప్లో చెక్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా ఉందో రాయి కూడా. ఎక్కడ పడిపోయింది ఫ్రెండ్స్ నా రాయి. చూడండి ఎంత మంచి మంచి రాళ్ళు ఉంటే పెద్ద ఉంది ఫ్రెండ్, నా ఒళ్ళోనే ఉంది రాయి అయితే. చూడండి
మంచి మంచి స్టోన్స్ దొరికాయి ఫ్రెండ్స్. అదే మీకు చూపిద్దాం అనుకొని వీడియో తీస్తున్నాను, కానీ ఎట్లా అయితే ఇది దొరికినాయి చూడండి. ఎందుకంటే శివాలయం దగ్గర కూడా ఫ్రెండ్స్, ఇక్కడ ఆ రోజుల్లో రాజులు శివాలయానికి వచ్చి పోతూ ఉండేవాళ్ళంట. పుట్టుశిల కదా మాది శివాలయం, అద్ద కడుతున్నారు, అంతా పడిపోయింది మొన్న వానకి, మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ శివాలయం అయితే చూడండి. ఇవన్నీ మంచి మంచి స్టోన్స్ అయితే నాకు దొరికాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఈ టోపాస్ అంటారేమో ఫ్రెండ్స్ దీనికి చూడండి. ఇలాంటివన్నీ చూడండి, ఇలాంటి స్టోన్స్ అయితే టోపాస్ అని పిలుస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఎంత మంచి మంచి ఉండేయో, నేను తడపని కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుండే రాళ్ళు. ఈ రాళ్ళన్నీ చూడండి, గ్రీన్ రాయిలాగా చూడండి ఎట్టుందో ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ ఈ దిబ్బ మీద. అంటే నీళ్ళు ఉండి ఉండి ఆగిపోయి చాలా రోజుల తర్వాత బయటపడింది ఫ్రెండ్స్ ఈ దిబ్బ. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉండే రాళ్ళన్నీ. నాకు ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్, ఇది దొరికింది. చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు. కొంచెం ముందు రావాల్సింది, ఎండకు భయపడి రాలేకపోతున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా ఎండ ఎట్టుందో చూడండి. ఇంకా లాక్ చేయను. ఇది మాత్రం సోమేశ్వర ప్రాజెక్ట్ ముందే ఫ్రెండ్స్. ఇది సోమేశ్వర ప్రాజెక్ట్ దగ్గర దిగితే శివాలయం దగ్గర ఉంది కదా, అదే లొకేషను. చాలా రోజుల తర్వాత ఇది లొకేషన్ బయటపడింది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ వచ్చి తీస్తున్నాను. మంచి స్టోన్స్ కూడా దొరికాయి చూడండి. ఇవన్నీ నేను అనడం కాదు, మీకు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది నాకు స్టోన్స్. చూడండి అంత బాగుందో, చేతిలో పెట్టుకున్నా కానీ స్టోన్స్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇది. చూడండి ఇవన్నీ మంచి మంచి స్టోన్స్ అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు. ఎందుకే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి చూపిస్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకు చూపిస్తున్నాను కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కలర్ రాళ్ళు, ఎంత మంచి మంచి స్టోన్స్ దొరికాయి. అది ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఎండే కొద్దీ నేను ఎక్కడెక్కడ మంచి స్టోన్స్ దొరికి అక్కడ పోతున్నాను ఫ్రెండ్స్. ఎట్లా తీస్తున్నాను అనుకోండి, మంచి స్టోన్స్ ఉంటే ఎక్కడైనా మీకు చూపిస్తాను. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.